ఆర్ఎంపీ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. యాక్చువల్గా ఇదివరకటి రోజుల్లో అయితే కనుక కాంపౌండర్లుగా చేసిన వాళ్ళు, నర్సులుగా చేసినటువంటి వాళ్ళు ఇక ఆ పని చేసే ఓపిక లేనప్పుడు ఇళ్ల దగ్గర ఇంజక్షన్లు చేయడానికి, లేకపోతే ఇంపార్టెంట్ అయినటువంటి అంటే ఏ జలుబు దగ్గు లాంటి వాటికి మందులు ఇవ్వడానికి, జ్వరానికి మందులు ఇవ్వడానికి చేసుకునేవాళ్ళు. వాళ్ళకి అనుమతి ఇచ్చేందుకు ఆర్ఎంపీ అనేటటువంటిది నడిచింది. ఆ తర్వాత ఈ ఆర్ఎంపీలు మేమే డాక్టర్లు, వాళ్ళని డాక్టర్ అని పిలవడం, ఇదంతా ప్రారంభిస్తే దాని మీద ఐఎంఏ ఆగ్రహం వ్యక్తం చేయడం, కోర్టుల దాకా వెళ్ళడం, చివరికి ఈ వ్యవస్థ మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం, చివరికి అయితే కోర్టులు కూడా ఏం చెప్పినాయి, ఈ సిస్టమ్ లేకపోతే అసలు పేదవాడికి వైద్యం అందదు కాబట్టి కొత్త విధానం ఏం పెట్టారంటే వీళ్ళకి సంబంధించి డైరెక్ట్గా క్లినిక్ అని పేరు పెట్టకుండా ఉండాలి అన్నటువంటిది. అట్లాంటి సిస్టమ్స్ పేర్లు మార్చడం, డాక్టర్ని తీసేయటం, ఇట్లాంటి వరకు చేయగలిగారు. బట్ తెలంగాణలో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ వరకు అయితే బోలెడని హాస్పిటళ్ళు ఉంటాయి, వైద్యం అందుబాటులో ఉంటుంది. కానీ మిగతా జిల్లాల్లో వచ్చేటప్పటికి పేదరికం ఎక్కువగా ఉన్నటువంటి మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్ ఇట్లాంటి చోట్లన, ఈవెన్ హైదరాబాద్ అవుట్స్కట్స్లో కూడా ఆర్ఎంపీలే కీలకం. అలాంటి వాళ్ళ మీద ఈ మధ్యన కేసులు పెడుతున్నటువంటి వేళ వాళ్ళకి అనుకూలంగా బీఆర్ఎస్ ఉద్యమం చేయటం, రంగంలోకి దిగటం, ఆర్ఎంపీల మీద కేసులు ఎత్తేయాలి అని పిలుపునివ్వటం. ఒకప్పుడు ఇదే పనిని కాంగ్రెస్ పార్టీ చేసి వాళ్ళకి మద్దతు ఇచ్చింది, ఎలక్షన్లో వాళ్ళకి పూర్తి సపోర్ట్ చేస్తామని చెప్పింది. ఇప్పుడు రివర్స్ అయ్యేటప్పటికి బీఆర్ఎస్ ఆందోళనకి దిగింది.